వాళ్ళకి ఆసక్తిని పెంపొందించి తరగతి గదిని అంటే వారానికి ఒకసారైనా ఒక అలంకరణ దినం అని ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఈ అలంకరణ దినంలో వాళ్ళు ప్రకృతిలో లభించే పూలతో కానీ లేకపోతే ఇంకేమైనా అందమైన వస్తువులు ఉంటే కొని ఆ తరగతి గదిని చక్కగా ఆకర్షణీయంగా మలుచుకుంటారు. దీని ద్వారా మనకి ఆ ఆకర్షణీయమైన తరగతి గదిని చూడగానే మనకి అనుకోకుండానే ఒక ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం వల్ల సంతోషం కలుగుతుంది. దానివల్ల మనము ఏం చేస్తామంటే ఆ తరగతి గదిలో పూర్తిగా ఆ తరగతి గది పూర్తి అయ్యే వరకు కూడా పాఠశాల కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం మంచి ఆనందంతో గడపటం వల్ల ఆ ఆనందాన్ని తర్వాత వాళ్ళ జీవితంలో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకో విషయం అండి, శ్రమేక జీవన సౌందర్యం అంటాం మనం. అంటే శ్రమలో ఎంతటి సౌందర్యం ఉంది, ఆ శ్రమ పడటం వల్ల లభించే ఆనందం కానీ అది అసలు మనము చెప్పటానికి వీల్లేదు. కాబట్టి చిన్నప్పటి నుంచే కూడా పిల్లలకి వాళ్ళు శ్రమ పడటము, ఆ శ్రమతోటి వాళ్ళు ఏదైనా ఒక చిన్న వస్తువుని వాళ్ళు తయారు చేసుకుని దానివల్ల వచ్చే ఆదాయం అది చిన్నదే కావచ్చు, అయినప్పటికీ కూడా దాంట్లో లభించే ఆనందం అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే దానివల్ల వాళ్ళు మంచి ఆనందాన్ని పొందటం వల్ల వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కూడా సుఖమయం చేసుకోగలుగుతారండి. ఇందులో మేడం గారు చెప్తూ తరగతి గది ఆహ్లాదంగా చేసుకోవటం, అలంకరించి తరగతి గదిని ఆహ్లాదంగా చేసుకోవటం. ఇప్పుడు మనం చెప్తున్నాం ప్రతిరోజు తరగతి గది ఆహ్లాదంగా ఉండాలా అని చెప్పేసి. ఏంటంటే తరగతి గదిలోకి రాగానే అది మురికిగా ఉండి అక్కడ కూర్చోడానికి ఇష్టం లేకుండా ఉంటే పిల్లలు ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలను వినడం కానివ్వండి, తర్వాత వచ్చేసి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది తక్కువ అవుతుంది. అందుకే ఆకర్షణీయమైనటువంటి తరగతి గది ఏర్పాటు చేయండి అని చెప్పేసి మన ప్రభుత్వం చెప్తుంది. అందరం కూడా మనం ప్రతిరోజు దాని గురించి చర్చించుకుంటున్నాం. ఇంకా మాకు తెలిసి ప్రకృతిని ప్రేమించినటువంటి వారు ఎవరూ ఉండరు నాకు తెలిసి. మరి ఎటువంటి బాధలున్నా ఏమున్నా కూడా ఒక మంచి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోయి మనం ఆహ్లాదంగా మనం ఇంకొక ఆలోచనలోకి వస్తాం. సో బాగా చెప్పారండి. మరి ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనం ప్రకృతిని ప్రేమించటం అనేది నేర్పించాలనేసి అనుకుంటున్నాం కదా. సో ఈ విధంగా వాళ్ళు ప్రకృతిని ప్రేమించటం నేర్చుకున్న తర్వాత వాళ్ళలో ఆటోమేటిక్గా ప్రేమ, అనురాగం ఇవి కూడా పెంపొందుతాయి. సో ఈ ప్రేమ, అనురాగం పెంపొందించటం ద్వారా వాళ్ళు ప్రకృతిలో చుట్టూ పరిసరాల్లో ఉండే జీవుల్నే కాకుండా అన్నిటినీ అంటే తోటి మనిషిని కూడా ప్రేమించగలిగే తత్వాన్ని వాళ్ళు అలవర్చుకుంటారు. దీని ద్వారా వాళ్ళు ఈ ప్రేమ గుణం వాళ్ళలో అలవటం వల్ల వాళ్ళ జీవితాన్ని తప్పకుండా ఆనందమయం చేసుకుంటారండి. ఓకే మేడం, ఇప్పుడు ఈ విషయాలన్నీ విన్న తర్వాత ముఖ్యంగా ఆడపిల్లల్లో వాళ్ళు రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత గృహిణిగా మారిన తర్వాత లేదా వారు చదివేటప్పుడు కానివ్వండి, తర్వాత భవిష్యత్తులో ప్రతి ఏదో ఒక దగ్గర ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంటుంది. అంటే ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత వచ్చేసి నెక్స్ట్ నేనేం చేయాలి, నాకు ఏ అంశంలో కోరిక ఎక్కువగా ఉంది, నేను ఏం చదవాలి, లేదా రేపు గృహిణి అయిన తర్వాత నేను కుటుంబంలో బాధ్యతలు తీసుకున్నప్పుడు అప్పుడు నిర్ణయాలు ఏం చేయాలి, అంటే పిల్లల్ని ఏం చదివించాలి, లేదా మనకు వచ్చేటువంటి సంపాదనని ఎలా ఖర్చు పెట్టాలి, ఇటువంటి ఎన్నో సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి. మరి అటువంటప్పుడు ఆడపిల్లలకి ఇప్పటి నుంచే ఆ నిర్ణయాధికారం చేయటం అనేటువంటి ఆ విషయాల్లో కూడా మనం ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తే బాగుంటుంది. మరి ఈ విషయమై మనకి స్వర్ణలత గారు మీరు చెప్పండి, ఎటువంటి నిర్ణయాధికారం ఆడపిల్లల్లో కలిగించాలంటే మనం తరగతి గదిలో ఏం చేయాలి, మరి దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలతో కూడా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. చెంచిరెడ్డి గారు, ఈ సరైన నిర్ణయం తీసుకోవటం అనే భావోద్వేగానికి వస్తే అది పిల్లల్లోనే కాదు అసలు పెద్దల్లో కూడా చాలాసార్లు చాలా సందేహాలు వస్తూ ఉంటాయి మనకి. అంటే జీవితంలో చాలాసార్లు ఈ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఏంటంటే ఇదా అదా ఏది చెయ్యాలి, ఖచ్చితంగా మన ముందు ఎప్పుడు కూడా రెండు సందర్భాలు నిలబడతాయి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. అప్పుడు ఇదా అదా దేన్ని నిర్ణయించుకోవాలి అనేది అందరి జీవితాల్లో వస్తుంటుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే క్లాస్ రూముల్లోనే పిల్లలకి, ముఖ్యంగా బాలికలకి ఆ నిర్ణయాత్మక శక్తి అంటే సరైన నిర్ణయం తీసుకోవటం అనేది కనుక మనం అలవాటు చేస్తే చాలా లాభిస్తుంది వాళ్ళకి అని అనుకుంటున్నాను. కానీ ఈ సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి అనే దానికి ఎంత కావాలంటే ఒక విశ్లేషణ జరగాలి. అసలు అంటే ఎక్కడ మనకి ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనే విషయం పట్ల ఒక పూర్తి అనాలిసిస్ జరిగి ఆ అనాలిసిస్లో నుంచి రకరకాల సందర్భాలు వాళ్ళు తీసుకుంటూ వాళ్ళు నిర్ణయం అనేది తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఉదాహరణకి ఇందాక షీలా గారు చెప్పారు, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ రాజేశ్వరి ఆవిడ చాలా నిరాశకు లోనయ్యారు, నిస్పృహకు లోనయ్యారు.
అక్కడ ఆవిడ ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఏం చెయ్యాలి నేను అనేది. అంటే అక్కడ ఆ నిర్ణయం ఆవిడ ఏం చేసిందంటే ఆ అంతులేని నిరాశకు గురైపోయి ఇక నేను బతకద్దు అని ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇది చాలా తప్పు నిర్ణయం. దానివల్ల జరిగింది ఏంటి, తన జీవితాన్ని కోల్పోయింది అంతే తప్ప చుట్టూ ఉన్నవన్నీ సాధారణంగానే నడుస్తున్నాయి. ఎవరికి ఏ లోపము జరగలేదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి కొంత లోపం జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ అది చాలా తప్పుడు నిర్ణయం అనమాట. మరి దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఏంటి అనేదంటే, నాకు తెలిసి ఒక టీచరు వాళ్ళ పాప బీటెక్ చదివింది, చదువు బాగానే చదివింది, మరి బీటెక్ అయిపోయిందంటే బహుశా చాలా బాగుందని అనుకున్నాము. అయితే ఆమె ఆ తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళ పాపను కూర్చోబెట్టి మాట్లాడటం నేను స్వయంగా విన్నాను. ఆమె ఏం చెప్తుందంటే, నీ ముందు ఇప్పుడు 3 సందర్భాలు ఉన్నాయమ్మా. ఒకటి పెళ్లి చేసుకోవటం, రెండోది ఆ పాపకు ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇప్పుడే పెళ్ళొద్దు అని అనుకొని ఉద్యోగంలో చేరిపోవటం, ఇంకొకటి మూడో అవకాశం నీకేముందంటే పై చదువులు చదవటం అని 3 సందర్భాలు ఆమె ముందుంచి 3 కూడా ఏది చేస్తే నెక్స్ట్ ఎలా ఉండబోతోంది నీ ఫ్యూచరు అనే అనాలిసిస్ ఇచ్చింది ఆమె. బహుశా పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ జీవితం ఎలా ఉండబోతోంది, ఏమేమి అవబోతోంది, దేనికి పరిమితం అవబోతోంది. ఉద్యోగంలో చేరావనుకో, నీ జీవితం ఎక్కడితో బ్రేక్ అవబోతోంది ఏంటి. పై చదువులు చదివావనుకో, అక్కడ ఉద్యోగం ఉండదు కానీ ఇంకా ఏమేమి నువ్వు చేయగలవు అని. అంటే 3 సందర్భాలు వాళ్ళ ముందు పెట్టి అవన్నీ విశ్లేషించి చూపించి నిర్ణయం ఆ పాపకే వదిలేసింది. అసలు ఐ ఫెల్ట్ ఇట్ రియల్లీ వెరీ అంటే వండర్ఫుల్ అన్నమాట. తల్లిదండ్రులు పిల్లల్ని ఫ్రెండ్స్ లాగా అలా ట్రీట్ చేసి నిర్ణయాధికారం వాళ్ళకి వదిలేస్తారు. ఆ స్వేచ్ఛ ఇవ్వటం ఉంది, గమనించారా? అంటే మొత్తం విశ్లేషించి చెప్పి ఆ స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ మీద నిర్ణయం వదిలేయటం అనమాట. అలాగే తరగతి గదుల్లో మనం ఏం చేయాలంటే, బాలికల ముందు కొన్ని విషయాల్ని వాళ్ళ ముందు అలా పెట్టి ఇదే నువ్వైతే ఏం చేస్తావు, ఇక్కడ నువ్వేం నిర్ణయం తీసుకుంటావు. మనకి కొన్ని టెక్స్ట్ బుక్స్లో కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు, ఈ లైఫ్ స్కిల్స్ టెక్స్ట్ బుక్స్లో. నీ చెల్లి 3 ఏళ్ల వయసు గల నీకో చెల్లి ఉంది. ఆ పాపను చూసుకోవటానికి ఎవరు లేరు కాబట్టి మీ అమ్మ ఏం చేసిందంటే నిన్ను బడి మాన్పించి ఆ పాపను చూసుకోవటానికి నిన్ను ఇక్కడ ఉంచబోతుంది. అయితే అప్పుడు నువ్వేం నిర్ణయం తీసుకుంటావు, ఏం చేయబోతున్నావు అని అడిగినప్పుడు అమ్మాయికి చదువుకోవాలని ఉంది కాబట్టి ఏం చేయాలి, ఇలాంటప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలా పాప? మరి తల్లిదండ్రులు చెప్పినట్టు ఒప్పేసుకోవటమా? పెద్దవాళ్ళు ఏమంటారంటే తల్లిదండ్రులను ఎదిరించద్దు, వాళ్ళు చెప్పింది వినండి అంటారు. మరి అలా ఒప్పేసుకోవటమా, లేదంటే తనకు కావాల్సిన దానికోసం మరి ఏం చేయగలగాలి అలాంటప్పుడు? ఇలాంటి అంటే కొన్ని సమస్యల్ని, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలని వాళ్ళ ముందు ఉంచితే అక్కడ తరగతి గదిలో క్రియేట్ చేయాలి. అక్కడికక్కడ క్రియేట్ చేసి వాళ్ళ ముందు గనక ఇస్తే అప్పుడు తప్పనిసరిగా వాళ్ళు విశ్లేషించడం అనేది ఒకటి నేర్చుకుంటారు. విశ్లేషించినప్పుడు ఫలితాల ఆధారంగా చేసుకొని నిర్ణయం అనేది జరుగుతుంది. ఏ నిర్ణయంతో ఏ ఫలితం ఉండబోతోంది, ఏ ఫలితం వల్ల ఎలాంటి జీవితం మనకు రాబోతోంది, ఇట్లా ఆ నిర్ణయాల తీసుకునే శక్తి ఒకటి చాలా అవసరము. ఇక్కడ కూడా నేను ఇంతకు ముందే చెప్పాను, ఆడవాళ్ళకి సంబంధించి, ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి వీళ్ళకి సిగ్గు ఎక్కువ, బిడియం ఎక్కువ, భయం ఎక్కువ, వీళ్ళకి విషయాల పట్ల అవగాహన లేదు అని చెప్పి ఖచ్చితంగా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, సమాజము, కుటుంబంలో వీళ్ళందరూ, టీచర్లు, చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీద వీళ్ళ నిర్ణయాలను రుద్దుతారు. వీళ్ళకి నిర్ణయాలు తీసుకునే శక్తిని అసలు అంటే ఆ అవకాశాన్నే ఇవ్వరు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఉపాధ్యాయుల మిత్రులందరినీ కూడా, మీరు ఆడపిల్లల్ని తక్కువగా అంచనా వేయొద్దు. వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఇస్తే, వాళ్ళకి కొండంత జాలి చూపించకండి, గోరంత ప్రోత్సాహాన్ని ఇవ్వండి చాలు. వాళ్ళు ఏదైనా చేయగలరు. విశ్లేషించండి, అవును విషయాలు తెలియవు, తెలియజేయండి, నేర్చుకుంటాం మేము కూడా అని చెప్పి పిల్లలకి దయచేసి ఆ అవకాశాలు ఇవ్వండి. వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళని చేసుకునే అవకాశాన్ని వాళ్ళకి దక్కించండి. బాగా చెప్పారు సన్నలత గారు. ఇప్పుడు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఈ నిర్ణయాధికారం అనేది అవసరం అని చెప్పన్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు మనకు తెలుసు, వాళ్ళ మనసుల్లో పిల్లల్ని నేను డాక్టర్ చేయాలని చెప్పి అనుకుంటారు, కానీ ఆ పిల్లవాడికి ఇంజనీరింగ్ చదవాలని ఉంటుంది. మరి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ దాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా తల్లిదండ్రులు బలవంతంగా తీసుకెళ్ళి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి డాక్టర్ చదివించాలని చెప్పేసి చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు తనకి ఇష్టమైనటువంటి విషయాన్ని చదవలేక పక్కన పెట్టేశారు కాబట్టి ఇష్టం లేని విషయాన్ని చదవలేక పారిపోవటం లేదా ఏదో అబద్ధాలు చెప్పటం, కొన్ని ఈ విధమైనటువంటి చాలా సందర్భాలు మనకి పత్రికల్లో చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇంకొక విషయం కూడా చెప్పారు, సమాజం ఆడపిల్లల్లో ఎక్కువగా నువ్వు ఆడపిల్లవై ఈ పని చేయలేవు ఇది అంటాం. మనం కూడా సాధారణంగా ఒక చిన్న టీచర్ ట్రైనింగ్లో ఒక చిన్న క్వశ్చనీర్ ఒకటి ఇచ్చి, నీకు తెలిసినటువంటి డాక్టర్లు రాయండి, ఇంజనీర్లు రాయండి, తర్వాత వచ్చేసి పైలట్లు రాయండి అంటే సాధారణంగా టీచర్ని రాయండి అనగానే ఆడవాళ్ళ పేర్లు రాశారు,
డాక్టర్ అనగానే మగవాళ్ళ పేర్లు, ఇంజనీర్ అనగానే మగవాళ్ళ పేర్లు రాశారు, గృహిణి అనగానే ఆడవాళ్ళ పేరు రాయటం జరిగింది. సో అంటే మనం కొన్ని విషయాలని ఆడవాళ్ళకి ఆపాదిస్తుంది సమాజం. అట్లా కాకుండా అందరిని సమానంగా చూస్తే మరి నిర్ణయాలు ఆడవాళ్ళు అంటే ఆడపిల్లలు కూడా చక్కగా చేయగలరనే విషయం మనకు తెలుస్తుంది. సరే, మరి ఇందాక అనుపవాణి గారు చెప్తూ ప్రేమ అనురాగం, తర్వాత వచ్చేసి షీలా గారు కూడా మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించడం, తర్వాత అందంగా అలంకరించడం, ఈ విషయాలను కూడా మనం మాట్లాడుకున్నాం. మరి ఈ విషయాల తర్వాత మీరు ఎవరైనా గమనిస్తే ప్రతి పిల్లవాడు కూడా చిన్నప్పటి నుంచి నేనేదో చేయాలనుకుంటుంటాడు. అంటే కొంతమంది బొమ్మలు వేయాలనుకుంటారు, కొంతమంది వచ్చేసి అంటే ఒక కొత్త విషయాన్ని కనుక్కోవాలనే తపన ఆ పిల్లల్లో ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో కూడా నేనేదో చేయాలి, అంటే నేను ఒక మంచి ఆర్టిస్ట్ని కావాలి, లేదా ఒక మంచి నాట్యం నేర్చుకోవాలి, డాన్సర్ని కావాలి అనే ఒక క్రియేటివిటీ, కొత్త విషయాన్ని కనుక్కోవాలి అనే విషయం వాళ్ళల్లో ఉంటుంది. మరి ఈ క్రియేటివిటీని చిన్నప్పటి నుంచి కూడా మనం తరగతి గదిలో అంటే వాళ్ళకి ఏ అంశాల్లో ఇష్టం ఉంది, మరి ఆ అంశాలని మనం వెలికి తీయడానికి ఉపాధ్యాయుడిగా మనం ఖచ్చితంగా ప్రయత్నించాలి. మరి చెప్పండి షీలా గారు, ఈ సృజనాత్మక అంటే ఈ క్రియేటివిటీని అనుపవాణి గారు అయితే చెప్పాలనుకుంటాను. మేడం గారు సిద్ధంగా కూడా ఉన్నట్టున్నారు. మరి అనుపవాణి గారు చెప్పండి, మీరు మరి ఈ సృజనాత్మకతను కలిగించడం కోసం తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా మనం ఏం చేయాలి, ఏ కార్యక్రమాలు మనం వాళ్ళకి అంటే చేస్తే బాగుంటుంది అనేది చెప్తే బాగుంటుంది. ఈ సృజనాత్మకత అంటే మిగిలిన వారి కంటే కూడా భిన్నంగా చెప్పగలగడం. ఇప్పుడు మేడం గారు అన్నారు ప్రాబ్లమ్ సాల్వింగ్ మ్యాన్ కెన్ డిఫర్ ఫ్రమ్ ఆల్ అదర్ అనిమల్. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది సమస్య సాధన దిశలో మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్క అమ్మాయికి ఇప్పుడు బాలికలకు అన్నారు సమస్యలు వచ్చినప్పుడు ఆమె ముందు ఒక సమస్యను ఉంచి 3 పరిష్కార మార్గాలు చూపించినప్పుడు దాని నుండి ఆ అమ్మాయి సృజనాత్మకంగా ఆలోచించి ఒక సమస్య సాధనని ఎన్నుకొని పరిష్కారం చూపగలిగే స్థాయికి మనము వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అని మేడం గారు అన్నారు. చాలా చక్కగా చెప్పారు. ఇదే కోణంలో సృజనాత్మకతను ముఖ్యమైన కీలక దశగా చెప్పవచ్చు. క్రియేటివిటీగా ఆలోచించడం అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఒక క్రియేటివిటీ ఉంటుంది, కానీ దాన్ని మనం వెలికి తీయాలి. అంతర్గతంగా ఉన్నటువంటి ఈ సృజనాత్మకతని వెలికి తీసే దాంట్లో టీచర్ల యొక్క క్రియేటివిటీ చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ముఖ్యంగా టీచర్స్కి ఉన్నంత క్రియేటివిటీ ఎవరికి కూడా ఏ ప్రొఫెషనల్ వాళ్ళకి ఉండదు. మన ప్రొఫెషన్లో మన క్రియేటివిటీతో క్లాస్ రూమ్ సిచ్యుయేషన్స్లో మనము ఈ సృజనాత్మకంగా ఆలోచించే శక్తిని పిల్లల్లో డెవలప్ చేయగలిగినట్లయితే చాలా ఉన్నతమైన పదవులను వాళ్ళు అధిరోహించగలరు, మంచి మంచి కృత్యాలను చేస్తూ వాళ్ళు కెరీర్లో మలుచుకోగలరు. ఎందుకంటే వేస్ట్ మెటీరియల్ని ముఖ్యంగా మనం ఒక ఉదాహరణను మనకు తెలిసిన ఉదాహరణ చెప్పుకోవచ్చు. పక్షులే ఎందుకు గాల్లో ఎగురుతున్నాయి, మానవుడు ఎందుకు ఎగరలేడు అని పక్షి రెక్కలు కట్టుకుని ఒక ఔత్సాహికుడు ఎగరడానికి ట్రై చేయడం చూసి రైట్ సోదరులు ఏం చేశారు, ఒక గాల్లో ఎగిరే విమానాన్ని తయారు చేయగలిగారు. అంతెందుకు మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం డిస్కషన్స్ని ప్రతి ఒక్కరు కూడా తెచ్చాం సార్. ఇప్పుడు మీ ముందు కొన్ని స్లైడ్స్ పెడుతున్నాము. వేస్ట్ మెటీరియల్తో వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ కూడా మనం వెడ్డింగ్ అయిపోతున్న దాన్ని పక్కన పడేస్తాము. అలా పడేయకుండా పిల్లలకు తెచ్చిచ్చినట్లయితే దాన్ని అందమైన ఒక ఆకృతులుగా మలచడానికి అవకాశం ఉంది. అదే కాదు, ఎన్నో అద్భుతాలను కూడా వాళ్ళు సృష్టించగలిగే సృజనాత్మకత వాళ్ళకి చాలా ఉంటుంది, క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీని డెవలప్ చేసే అంశంలో దిశగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్లైడ్స్ చూడండి. వేస్ట్ వెడ్డింగ్ కార్డ్స్తో తయారు చేసినటువంటి స్లైడ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి మీ ముందు ఉంచుతున్నారు, గమనించండి. ఇలాంటివి మనము పిల్లల దగ్గర చేయించినట్లయితే చాలా వాళ్ళకి సృజనాత్మకత అంశాలను కూడా ఇలాంటివి ఇంకా ఏమైనా చేయవచ్చా అనేటువంటి ఒక జిజ్ఞాస కలుగుతుంది, థాట్ ప్రొవోకింగ్ వస్తుంది, సృజనాత్మకంగా ఆలోచించే శక్తిలో. తర్వాత ఇంకా కొత్తగా ఏవైనా ఫ్లవర్ వాజులు కానీ బొకేస్ కానీ తయారు చేయడము. చూడండి, సర్వశిక్ష అభియాన్ని వేశారు. అలాగే మంచి మంచి మెటీరియల్స్తో తక్కువ ఖర్చుతో మంచి మెటీరియల్ని వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. చెమ్కీలు కుందన్స్ని వేసి చక్కని
ఒక ఆకృతి వచ్చే విధంగా వాళ్ళకి ఇష్టమైన ఆకృతిని వాళ్ళు మలుచుకోవచ్చు. దాంట్లోనే వాళ్ళ క్రియేటివిటీ బయలుపడుతుందన్నమాట. చూడండి ఎంత చక్కగా అందంగా తయారు చేశారో. నెక్స్ట్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ఆ గొప్పతనము ఇలాంటి సృజనాత్మకత ద్వారానే బయలుపడుతుందండి. అంటే మేడం గారు, ఇప్పుడు మనం చిన్నప్పుడు పిల్లలు సాధారణంగా బంకమట్టితో బొమ్మలు చేస్తుంటారు. మనం ఇప్పుడైతే పెద్దలు ఏమంటారంటే మట్టి పిసగండి, అదంతా మట్టి అవుతుంది, మురికి అవుతుంది అని చెప్పి దూరంగా పెడుతున్నాం. అంటే ఇక్కడే మనం పిల్లల్ని వాళ్ళ యొక్క క్రియేటివిటీని కట్ చేస్తున్నామేమో, అంతం చేస్తున్నామేమో. మరి పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తే, మరి ఇప్పుడు మీరు చాలా అంశాలు చూపించారు, చాలా చక్కగా కూడా ఉన్నాయి. మరి ఇవే కూడా కాకుండా ప్రకృతిలో దొరికేటటువంటి మన ఇందాక అనుకుంటున్నాం పువ్వులు ఉన్నాయి, వాటితో బొకేస్ అంటాం, ఒక 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి ఈరోజు మనం కొంటున్నాం. అట్లా కాకుండా మనకు పక్కనే మన దగ్గర ఉండేటువంటి పూలతో కూడా మనం చేయొచ్చు. మరి మీరు ఏదో ఆ విషయం కూడా చెప్పాలని అనుకున్నారు, అవి కూడా చూపిస్తే మన ఉపాధ్యాయ మిత్రులు కూడా ఎలా చేస్తారనేది కూడా, అంటే తరగతి గదిలో వాళ్ళు కూడా తరగతి గది ఆహ్లాదకరంగా ఉండాలి అనుకుంటున్నాము. అలా ఉండాలనుకున్నప్పుడు సమయాభావము ఉంటుంది, టైం తక్కువ ఉంటుంది. ఎప్పుడు వీటి గురించి చెప్తూ ఉంటే ఇంక క్లాసెస్ ఎప్పుడు వింటారు అని అనుకోవచ్చు. కానీ పాఠశాలకు వచ్చేటప్పుడే పిల్లలు దారిలో వచ్చేటప్పుడు వేస్ట్గా ఉన్నటువంటి దారిలో మొక్కలు, ఆకులు, పువ్వులు ఉంటాయి. అవి తీసుకొని వచ్చి ఒక గ్లాస్లో టీచర్ యొక్క టేబుల్ పైన ఇలా పెట్టగలిగితే తరగతి గదిలో ఆహ్లాదకరంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా కొంచెం బాగా చదువుకోవాలి. తరగతి గది ఆహ్లాదకరంగా ఉన్నప్పుడే కదా పిల్లలు బాగా చక్కగా చదువుకోగలుగుతారు, మనం ఏమైనా చెప్పినా కూడా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించడానికి, వాళ్ళల్లో ఉండే సృజనాత్మకతని వెలిగి తీయడానికి, మీరు అన్నట్లు చెంచురెడ్డి సార్ గారు అన్నట్లు బొకేలు తయారు చేయడానికి 50 రూపీస్ పెట్టని అవసరం లేదు. ఫ్లవర్ వాల్స్ చేయడానికి ఎక్కడి నుండో షాప్ నుంచి తేని అవసరం లేదు. పిల్లల్లో ఉండే క్రియేటివిటీని మనము బహిర్గతపరుస్తూ ఇలాంటి వాటిని చేస్తూ వాళ్ళని అభినందించినట్లయితే ఇంకా చక్కని, బాగా మంచి క్రియేటర్స్గా వాళ్ళు తయారయ్యే అవకాశం ఉంది. ఓకే మేడం, మంచి చక్కటి విషయాలు ఉదాహరణలతోటే అందించారు. మరి ఈ క్రియేటివిటీ అనేది చిన్నప్పటి నుంచి పిల్లల్లో మనం కానీ అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో వాళ్ళు మంచి సైంటిస్టులు గానో లేక కొత్త కొత్త విషయాల్ని మనకి ఈ సమాజానికి అందజేస్తారు. మరి ఈ దిశలో ఇందాక మరి స్వర్ణలత గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పడం అనుకున్నాం, నిర్ణయాధికారం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సరైన నిర్ణయాలు సరైన టైంలో తీసుకోక పోతే వచ్చే ఇబ్బందులు కూడా మనకి చెప్పారు. మరి ఈ నిర్ణయాలు అనేటటువంటి చేయాలంటే ముందు సమస్యలు పడుతుంటాయి. మరి ఆ సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల్ని అమ్మాయిలకు ముఖ్యంగా మన సొసైటీలో తెలుసు, ఎవరైనా పోతుంటే ఈవ్ టీజింగ్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత వచ్చేసి రక్షణ లేకుండా పోతుంది. ఇటువంటి సమస్యలు ఇవే కూడా కాకుండా ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యల్ని ఎట్లా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, మరి ఈ ఎదుర్కోవడానికి ఉపాధ్యాయులుగా మనం ఇవ్వాలి, కానీ మీరు చక్కగా బ్రీఫ్గా చెప్తే బాగుంటుంది స్వర్ణలత గారు. నా అభిప్రాయం ప్రకారం అసలు సమస్యలు లేని మనుషులంటూ ఉండరు. మనుషులందరికీ సమస్యలు ఉంటాయి. అయితే విఘ్నత అలా ఎక్కడుంటుందంటే సమస్యను ఎలా సాధించుకుంటున్నాం అనే దగ్గరే మనుషుల విఘ్నత అనేది బయటపడుతూ ఉంటుంది. సాధారణంగా ఏం చేస్తుంటామంటే పెద్దవాళ్ళమైనా పిల్లలైనా కూడా ఒక సమస్య వచ్చాక, అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, ఎలా, ఏం చేయాలి, నాకే ఎందుకు వచ్చింది, వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నేను తప్ప మిగతా అందరూ చాలా బాగున్నారు, నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది అని ఈ స్థాయిలోనే, ఈ ఆలోచనల్లోనే ఎక్కువ భాగము అక్కడే కుమిలిపోవటము, అక్కడే బాధపడటము ఇదే జరుగుతుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, అవును సమస్య వచ్చింది, ముందు దాన్ని యాక్సెప్ట్ చేయండి, ఇది ఒక సమస్య ఇప్పుడు నాకు ఎదురైంది అని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి అప్పుడు వెళ్దాం. అంటే వచ్చింది కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఆ స్టెప్లోకి వెళ్ళగలిగితేనే అసలు సగం సమస్య తీరిపోతుంది. ముందు ఆ ఆత్మవిశ్వాసము, ఆ ఆత్మ నిగ్రహము, ఇందాక చెప్పుకున్న బహుశా మనం మాట్లాడుకున్న భావోద్వేగాలు అన్నీ కూడా ఇక్కడ పనిచేస్తూనే ఉంటాయి. ఇట్లా గనక ఆలోచించి వచ్చిన సమస్యని ముందు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా సాధించుకోవాలి అనే దిశలో ఆలోచన మొదలు పెడతారు. మరి ఎలా సాధించుకోవాలి అనే దానికి ఇలా ఇంతకు ముందు అన్నట్టుగా రకరకాల వ్యక్తుల జీవిత గాథలు మనకి పనికొస్తాయి. సమాజంలో ఉన్న రకరకాల రిసోర్సెస్ మనకు పనిచేస్తుంటాయి. అలాగే పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. అంటే ఈ సమస్య ఉంది నాకు అని చెప్పి తనలో తాను కుమిలిపోకుండా ప్రక్క వాళ్ళకి, తాను నమ్మిన వ్యక్తులకి ఆ సమస్యను గురించి చెప్పి వాటిలో ఎట్లా చేయొచ్చు, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది కొంచెం సలహాలు పొందే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులతో కావచ్చు, టీచర్లతో కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి ఆ సమస్య సాధనలో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయులుగా మనం చేయాల్సింది ఏంటంటే
లేని సమస్యను ఒకదాన్ని అక్కడ విద్యార్థుల ముందు పెట్టగలగాలి. పెట్టి ఈ సమస్య నీకు ఎదురైతే ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు చెప్పు అని చెప్పి 10 మంది యొక్క అభిప్రాయాలని స్వీకరించండి. ఆ స్వీకరణలో ఒక్కొక్కళ్ళ అభిప్రాయము ప్రతి విద్యార్థి ప్రతి బాలిక వింటూ ఉంటుంది కాబట్టి అందులో ఏది సరైనది, ఈ సమస్య సాధనలో ఏది సరైంది ఏది కాదు అనేది కూడా వాళ్ళకి నిర్ణయించుకునే శక్తి ఒకటి వస్తుంది. వాళ్ళలోనే చర్చ పెట్టొచ్చు అంటారు. చర్చ పెట్టచ్చు ఖచ్చితంగా. అంటే ఈ సమస్య సాధన ఈ వైపు ఉందా లేదా, ఇది కరెక్టా కాదా అని చెప్పి. ఇక్కడ కూడా నేను ఒక ఉదాహరణ ఇస్తాను. బహుశా అంటే నువ్వు 10వ క్లాస్ అయిపోయాక నీ పెళ్లి చేయాలని మీ అమ్మా నాన్న డిసైడ్ చేశారమ్మా, నిశ్చయించుతున్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి నువ్వేం చేస్తావు ఆ టైంలో? అదొక సమస్య, ఆ జీవితానికి ఒక పెద్ద సమస్య. ఆ సమస్యను నువ్వు ఎలా సాధన చేసుకోబోతున్నావు, అంటే ఎట్లా దాన్ని ఓవర్కమ్ అవ్వబోతున్నావు అనేది 10 మంది పిల్లలతోటి మాట్లాడించండి. ఆడపిల్లలే కాదు మగ పిల్లలతోటి కూడా మాట్లాడించవచ్చు. అంటే వాళ్ళైతే ఎలా ఆలోచిస్తారు ఈ పరిస్థితిలో అనేది విన్నప్పుడు మనకి ఓహో మనం ఆలోచించిందే కాదు ఇలా కూడా ఆలోచించవచ్చు అన్నమాట అనేది ఉంటుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సమస్య సాధన ఒకటే రకంగా ఉండదు. ఒక దిశలో మనం సాల్వ్ చేసుకుందాం అని ప్రయత్నం చేసి అక్కడ ఫెయిల్ అయితే లెట్ దెమ్ కమ్ బ్యాక్, ఆ ధైర్యం వాళ్ళకి ఇవ్వగలగాలి. అంటే జీవితంలో ఏదో ఒకసారి ఒక అపజయం ఎదురైతే ఇక్కడతో జీవితం ముగిసిపోయిందని అలాంటి తీవ్ర నిర్ణయాలకు వెళ్లకుండా దే హ్యావ్ టు కమ్ బ్యాక్, వచ్చి మళ్ళీ ఇంకొక దారిలోకి ఇంకో రూపంలో ఆలోచించి ఇంకో రకంగా ఆలోచించి అటువైపు కూడా వెళ్ళగలిగితే ఈ సమస్య సాధనలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఇంతకు ముందే చెప్పినట్టుగా ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఈ భావోద్వేగాలన్నిటి బ్యాక్ డ్రాప్ తోటి వీళ్ళు ఈ సమస్యల్ని కనుక సాధించుకుంటే ఆడపిల్లలకి బహుశా మనం అంతకన్నా ఇవ్వగలిగే గొప్ప కానుక ఇంకొకటి ఉండదేమో. చాలా చక్కగా చెప్పారు మన స్వర్ణలత గారు. ఇప్పుడు ఈరోజు ఈ సెషన్లో మనం చూస్తే చాలా ముఖ్యమైన అంశాలు మన రిసోర్స్ పర్సన్స్ ఇక్కడ కూర్చున్నటువంటి నిపుణులు. ఇంకొక విషయం నాకు గుర్తొస్తుంది, పిల్లలకి ఇంకొకటి నేర్పుదామండి. ఒకటే వాక్యం, అదేంటంటే అసలు సమస్యలు లేకపోతే ఎట్లా, అట్లా ఆలోచన నేర్పండి. ఉపాధ్యాయ మిత్రులు నేను కోరేది అదే. అసలు సమస్యలు లేకపోతే ఎట్లా, జీవితం ఎంత బోర్గా ఉంటుంది. రానివ్వండి ఒక సమస్య, ఇట్స్ ఎ ఛాలెంజ్, లెట్ us tackle it. ఆలోచిద్దాం, నేర్చుకుందాం. సమస్య లేకపోతే నాకైతే జీవితం చాలా బోర్గా ఉంటుంది అనిపిస్తుంది. చాలా చక్కగా చెప్పారండి. మరి ఈరోజు ఈ సెషన్లో చాలా ముఖ్యమైన అంశాలు మన ఈ విషయ నిపుణులు మనకు అందరికీ అందించారు. చూడండి, ముఖ్యంగా ఈరోజు పిల్లల్లో ఈ భావోద్రేకాలని అదుపులో ఉంచుకునేటటువంటి శక్తి, ఆ శక్తిని మనం ఖచ్చితంగా ఉపాధ్యాయులు తరగతి గది నుంచే కలగజేయాలి. మరి రకరకాల సందర్భాలు సమస్యలు వీటన్నింటిని ఇప్పుడు మేడం గారు చెప్పారు సమస్య అని. ఈ సమస్య అనేటటువంటిది మనం ఆ సమస్య అనే దాన్ని వచ్చినప్పుడు అయ్యో ఈ సమస్య వచ్చిందే మరి ఎలా చేద్దాం అనేటటువంటి దీన్ని అనుకోకుండా మనం ఏం చేయాలంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. మరి ఆ పరిష్కారం అప్పటికప్పుడే దొరకవచ్చు, లేదా కొంత సమయం తర్వాత దొరకవచ్చు, కొన్ని రోజుల తర్వాత దొరకవచ్చు, లేదా ఇంకా కొన్ని సంవత్సరాల తరబడి కూడా ఎప్పటికైనా కూడా ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే అన్ని రోజులు మనం ఓపిక బట్టి ఆ దిశలో పోయేదానికి పిల్లల్ని మనం ఆ దిశలో ఆలోచింపజేయడానికి, ఆ దిశలో వెళ్ళేదానికి మనం ఆ పిల్లలకి ఆలోచన కలగజేయాలి. సో మరి ఇవన్నీ కలగజేసినప్పుడు ఈరోజు సమాజంలో ఆత్మహత్యలు ఉండవు, తర్వాత వచ్చేసి ఈ దోపిడీ దొంగలు ఉండరు, తర్వాత అంటే దోపిడీదారులుగా తయారయ్యేటువంటి ఈ అవకాశాలు ఉండవు. ఒక మంచి అంటే అశాంతి అనేటటువంటి ఉండదు. తర్వాత కుటుంబాలు కొన్ని అంటే చాలా ఇటువంటి ఈ భావోద్రేకాలని అదుపులో ఉంచుకోలేక చాలా కుటుంబాలు పతనం కూడా అవుతుంటాయి. మరి వీటన్నిటికీ పరిష్కారం వీటిని అదుపులో ఉంచుకోవడం అనేటువంటి విషయం ఈరోజు మనం ఈ సెషన్లో నేర్చుకున్నాం. ఖచ్చితంగా ఉపాధ్యాయులందరూ కూడా ఈ విషయాల్లో శ్రద్ధ వహించి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ మరి ఈ సెషన్ను ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.